देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. బులెటిన్ లో అప్డేట్స్ చూస్తే ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీలో ఇన్నోవా కారులో గంజాయిని తరలిస్తుండగా స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ వెంబడించి గంజాయి తరలిస్తున్న కారును ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు భద్రాచలం పరిసర ప్రాంతాల్లో లక్షల రూపాయలు విలువైన 30 కేజీల గంజాయి శాంపిల్స్ ప్యాకెట్లను తీసుకుని KA 53 MF 6717 ఇన్నోవా కారులో కొత్తగూడెం వైపు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఎన్కోర్ పోలీస్ స్టేషన్ ముందు అనుమానంతో కారును తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా కారులో పారిపోతున్న వ్యక్తులను పట్టుకునేందుకు ఎస్ఐ వెంబడించి కేసుపల్లి సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న గంజాయిని చెట్ల పొదల్లోకి విసిరేశారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు చెట్ల పొదల్లో గంజాయి పొట్లాలను స్వాధీనం చేసుకుని కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తులు బెంగళూరుకు చెందిన మోక్షిత్ వర్సి, భార్గవ్ గుర్తించారు. వీరిపై విచారణ జరిపి పూర్తి స్థాయిలో నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఆరవ విడత హరితహారంలో భాగంగా నేడు మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో అవెన్యూ ప్లాంటేషన్ చర్లపల్లి మంకీ ఫుడ్ కోర్టులో మొక్కలు నాటిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అనంతరం బయ్యారంలో PSCS ఆధ్వర్యంలో ₹1 కోటి విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోతు బిందు, ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, PSCS చైర్మన్ మూలా మధుకర్ రెడ్డి, కలెక్టర్ VP గౌతమ్, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంకు కేంద్ర బిందువుగా శంషాబాద్ ను దశల వారీగా అభివృద్ధి పరుస్తామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని చెన్నమ్మ హోటల్ ప్రాంతంలో 30 లక్షలతో ఏర్పాటు చేయబోనున్న డంపింగ్ యార్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధిస్తోందని గుర్తు చేశారు. శంషాబాద్ లో మురుగు, పారిశుద్ధ్య, మంచినీటి సమస్యలు అనేకమున్నాయని వాటన్నిటినీ దశల వారీగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. డంపింగ్ యార్డుకు చెత్తను తరలించేందుకు మంజూరైన ట్రాక్టర్ను ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొల్లన్ సుష్మా, మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, కమిషనర్ సాబేర్ అలీ, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నక్రేకల్లో 6వ విడత హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మొక్కలు నాటారు. విద్యుత్ శాఖ మంత్రి గుంతకంట్ల జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఆర్డీఓ జగదీష్ రెడ్డి మరియు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం 6వ విడత ప్రారంభమైంది. 25వ తారీఖు రోజు ప్రారంభమైన ఈ 6వ విడత హరితహారం కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రారంభం చేశారు. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలలో, పట్టణాల్లో కూడా ప్రారంభమైంది. 3వ రోజు అన్ని గ్రామాలు, పట్టణాల్లో కూడా గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరూ కూడా భాగస్వాములై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు 3వ రోజు ఈ నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలోని నకరికల్ టు నోముల సంబంధించిన రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లో చెట్ల నాటే కార్యక్రమం, అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూడా చెట్ల నాటే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి
తప్పకుండా ప్రతి ఒక్కరూ చెట్లు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, మనం పర్యావరణంలో వస్తున్న మార్పులు మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. మనం చలికాలం వర్షాకాలం కూడా ఎండల తీవ్రతను ఏ రకంగా చవి చూస్తున్నామో మనకి ఇప్పుడు అర్థమవుతూ ఉంది. వర్షాకాలం కూడా ఉక్కపోత, చెమటలు రావడం, చలికాలంలో కూడా ఈ వాతావరణం ఉండటం, ఎండవేడి పెరిగిపోవడం, కాలుష్యం పెరగటం, వీటన్నిటి కూడా ప్రధానమైన కారణం చెట్లు లేకపోవడమే. చెట్లు లేకపోవడం వల్లనే వర్షాభావ పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినట్లు ప్రభుత్వాలు ఎన్ని లక్షలు వేల కోట్లు ఖర్చు పెట్టినా రోడ్లు వేయవచ్చు, బావులు తవ్వచ్చు, చెరువులు తవ్వచ్చు, బిల్డింగ్లు కట్టవచ్చు, ఇంకోటి చేయవచ్చు. బియ్యం బస్తాలో మద్యం బాటిల్ రవాణా చేస్తూ ఓ కేటుగాడు పోలీసులకు చిక్కాడు. బియ్యం బస్తాలో 371 మద్యం సీసాలు ఉండటంతో పోలీసులు కంగుతిన్నారు. తెలంగాణ నుండి గుంటూరు జిల్లా నూకాలపేటకు మద్యం బాటిల్ తరలిస్తూ దబ్బాకపల్లి వద్ద పట్టుబడ్డారు 3 వ్యక్తులు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని 2 వ్యక్తులు అరెస్ట్ చేశారు. 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. కృష్ణా జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలతో అక్రమ మద్యం రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపారు. కళ్ళు కప్పి తప్పించుకుపోవచ్చులే అనుకున్నారు. అక్రమ లాభార్జనే ధ్యేయంగా తెగబడుతున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా నూకాలపేట, అందుకూరు గ్రామాలకు చెందిన 2 వ్యక్తులు 2 ద్విచక్ర వాహనాలపై బియ్యం బస్తాలతో తెలంగాణ నుండి గుంటూరు జిల్లా వెళ్లే క్రమంలో పోలీసు సిబ్బంది బియ్యం బస్తాలపై అనుమానం వచ్చి వాటిని తనిఖీ చేయగా 2 బియ్యం బస్తాలు, ఒక బ్యాగ్లో మొత్తం 371 మద్యం బాటిల్ గుర్తించారు. మద్యం బాటిళ్లను సీజ్ చేసి 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. 80 కేజీల బియ్యం, 2 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు పోలీసులు. గురించి చెప్పిన ఈ పెద్ద పట్టింపే లేదు. 3-4 డీపీ యాక్ట్ వేస్తారు. ఇది రైస్ 3 days రైస్ యాక్ట్ కూడా వేస్తారు. తర్వాత వాడతావు ఏంటి? స్టేషన్ లో పోగా 3 కార్లు ఏం లేదన్నా. పట్టుకో వాడికి వేసేవాళ్ళం 3 మీద వాడికి. డైరెక్ట్ కింద పోసేస్తావు పవన్. రెండో మూట మందు బాబులు మందు కోసం నలుగురండి ఇప్పుడు. మాట్లాడొద్దని చెప్పిన ఉండండి అని చెప్పిన వీడియో తీసేది దాంట్లోనే కదా అదే అడుగుతున్నాను. అరవద్దు అంటున్నా అన్న. మొత్తం ఒకలే 2 బళ్ళు ఒకళ్ళే. నార్కట్పల్లి పట్టణంలోకి కోమటిరెడ్డి పత్రికారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువ రైతు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఎరువుల కార్యాలయాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. తదనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బాగుపడతారని చెప్పి ఏదో మా నార్కట్పల్లి, నల్గొండ చుట్టుపక్కల ఈ ప్రాంతాలు బాగుపడాలని నేను కొట్లాడి ప్రాజెక్టు తెచ్చుకుంటే దానికి ఇన్ని కష్టాలు పడ్డాయి. దానికి తప్పకుండా ఆ ప్రాజెక్టు కూడా వస్తే మనకేందంటే ఈ ప్రాంతం కూడా, ఎందుకంటే మన భూములు మంచివి కాబట్టి నీళ్ళు కృష్ణా నీళ్ళతో వ్యవసాయం చేసుకుంటే తప్పకుండా మనం అనుకునే దానికంటే ఎక్కువ ఈరోజు మన పంటలు పండే అవకాశం ఉంది. మన ముఖ్యమంత్రి గారు నర్సాపూర్లో హరితహారంలో పాల్గొనన్నారు. ఎవరి దగ్గర పైసలు లేవు, ఇవాళ మొత్తం పైసలంతా తెలంగాణ రైతుల దగ్గరనే ఉన్నాయన్నారు.
మా నార్కట్పల్లి మండలం వచ్చే తెలుస్తుంది కేసీఆర్ మా నార్కట్పల్లి మండలం రైతుల దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. కోవిడ్-19 పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి నీలం సాహ్ని పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జేసీ రామసుందర్ రెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీ, డిఎంహెచ్ఓ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. యానం గోదావరి బ్రిడ్జ్ పై నుండి విలేకరి కుటుంబం గోదావరి నదిలో దూకడం సంచలనం కలిగించింది. ఇక్కడ ప్రజాశక్తి పత్రికలో విలేకరిగా పనిచేస్తున్న ముమ్మిడి శ్రీనివాస్ 36 ఏళ్లుంటాయి. తన భార్య, 2 పిల్లలతో పాటు గోదావరిలో దూకారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనేది ఇంకా తెలియాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లాలోని జురాసంగ మండలంలో 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సాయి రామాదేవి బార్దిపూర్ గ్రామంలో గల శ్రీదత్తగిరి ఆశ్రమం నందు మహాబిల్వ వృక్షాలను నాటడం జరిగింది. న్యాయమూర్తి సాయి రామాదేవి గారిని ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వేద మంత్రాలతో ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ తారాసింగ్ గారు, స్థానిక ఎస్ఐ ఏడుకొండలు, గ్రామ సర్పంచ్ శివాలక్ష్మి కృష్ణ, ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి మహారాజ్, డాక్టర్ సిద్ధేశ్వర స్వామి, అలాగే మండలంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. सर्वालंकार मुख्याहि देवतं प्रतिगृह्यतां कुंकुमं कांचनं कामिन्या कामसंभवः कुमेनार्चिते दिव्यम् अधश्चान्दिं प्रयश्च मे आगिने ते परागिने दूर्वारोहन्त पुष्मेः प्रधाचपण्डरीकानि समुद्रस्य गृहागि मे आगिने ते परागिने दूर्वारोहन्त पुष्मेः प्रधाचपण्डरीकानि समुद्रस्य गृहागि मे श्रीमन्महागणाधिपतये. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం వైకోడూరు వద్ద గూడ్స్ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతుండగా ట్రాక్ పై ఆగిపోయిన కారును ఢీకొంది. పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మృతుడు వైకోడూరుకు చెందిన నాగిరెడ్డిగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।